పివి నరసింహరావు, భారత జాతి ముద్దుబిడ్డ పివి నరసింహరావు గారికి, భారత జాతి ముద్దుబిడ్డ పివి నరసింహరావు గారికి. ఈరోజు భారత ప్రధాని మరి మన భారతదేశాన్ని సుసంపన్నం చేయడంలో ప్రముఖ పాత్ర వహించిన పివి నరసింహరావు గారు ఈరోజు 104వ జయంతి కార్యక్రమాన్ని మనం ఈరోజు జరుపుకుంటున్నాం. ప్రత్యేకంగా ఆంధ్రకేసరి యోజన సమితికి వల్లమాలిన ప్రేమ మన పివి నరసింహరావు గారికి. ఎందుకంటే మా సమితిలో ఆయన జీవితకాల సభ్యుడు. పైగా ఈ ఆంధ్రకేసరి యోజన సమితి విద్యాలయాల స్థాయిలో ఈ రోజు డిగ్రీ కాలేజీ తర్వాత జూనియర్ కాలేజీ స్థాయిలో ఉంది అంటే కారణం ఆయన ఎడ్యుకేషనల్ మినిస్టర్ గానే జూనియర్ కాలేజీ మనకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రోజు వారికి మనం నివాళులు అర్పిస్తూ మన కృష్ణారావు ఒక్క మాట. సభకు నమస్కారం. ఇవాళ పివి నరసింహరావు అంటే మన యొక్క భారతదేశం, మన ఆంధ్రప్రదేశ్ ముద్దుబిడ్డ. ఎందుకంటే మన యొక్క దేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా దాన్ని అలా ఒడ్డుని పడేసినటువంటి మహనీయుడు. అలాంటి వ్యక్తిని వాళ్ళు మనం అన్నం చేసుకోవడం చాలా ఆనందం. మరి ఈ యువజన సమితి మాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఏంటంటే ఫాదర్ ఆఫ్ ఎకనామిక్ రిఫార్మ్స్ అని, ఆ ఎకనామిక్ రిఫార్మ్స్ లో ఆయన దిట్టమాట. ఫైనాన్స్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్, సెంట్రల్ గవర్నమెంట్ అన్ని పదవులు చేసిన ఓ మహోన్నత వ్యక్తి. మన ప్రియతమ మాజీ ప్రధానమంత్రి గారు మరి పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గా నుంచి ప్రధానమంత్రిగా అయినటువంటి ప్రముఖ వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మన పివి నరసింహరావు. ఇవాళ ఎన్నో ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో ఆయన కేవలం 190 సీట్లతో ప్రధానమంత్రి అయ్యి 5 ఏళ్లు ఏకఛత్రాధిపత్యంగా సాగించినటువంటి మహానుభావుడు. మనం ఆయనకి ఎప్పుడు కూడా భారత ప్రజలు అందరూ కూడా రుణపడి ఉంటారని చెప్పి తెలియజేసుకుంటాం. అందరూ ముద్దుబిడ్డ పివి నరసింహరావు జయంతిని పురస్కరించుకుని ఆంధ్రకేసరి సమితి వారు ఏర్పాటు చేసిన సమావేశంలో గౌరవ సభ్యులు గౌసూరి పేస గారికి, అలాగే బలరామనాయుడు గారికి, శ్రీనివాస్ గారికి అందరూ కూడా నమస్సమతులు తెలుపుతూ, ఎంతో మంది పుడుతూ ఉంటారు, పోతూ ఉంటారు. 2000 ఎకరాల్లో పుట్టి, భూస్వాములో పుట్టి, చాలా సింపుల్ గా రాజకీయాల్లో ఉంటూ, జిగేంద్ర మూవ్మెంట్ లో సీఎం కోతే ఢిల్లీ రాజకీయాలు చూస్తూ, ఇందిరాగాంధీ గారు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన పార్టీ వెనకాల ఉండి పార్టీ నడిపించి, రాజీవ్ గాంధీని కూడా ప్రైమ్ మినిస్టర్ చేసి వెనకాల ఉండి ఎన్నో పదవులు చేసిన మనిషి. ఆయన తిరుగుబాట్లు చూసాం, ఒక పక్క బంగ్లాదేశ్ చూసాం. అన్నిటికీ కారణం ఏంటంటే ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయింది. అటువంటి ఆర్థిక వ్యవస్థని ఈ దేశం ఆయన వచ్చినప్పుడు బంగారు నిల్వలు కానీ అన్ని కూడా దేశం అస్తవ్యస్తమైన పరిస్థితిలో ఇంకా భారతదేశం మనుగడ లేదు, భారతదేశ చరిత్ర అయిపోయింది అనుకున్న టైంలో ఆయన ఈ దేశంలో ఆయన పీఠాన్ని అధిరోహించిన తర్వాత భారతదేశాన్ని ఇంత సుభిక్షితంగా ఇంత సంతోషంగా ఉన్నామంటే ఆయన పరిపాలనా దక్షత, ఆయనకు ఉన్నటువంటి, ఇప్పుడే చెప్పాడు మా మిత్రుడు రంగా కూడా, మన కోసం కాదు ఈ సమాజం కోసం 140 కోట్ల మంది భారతీయుల యొక్క క్షేమంగా ఈ రోజు సంతోషంగా ఉన్నామంటే ఆ మహానుభావులు తీసుకున్న నిర్ణయాలు. అటువంటి మహానుభావులు స్మరించుకోవడం నిజంగా చాలా సంతోషం. మరి నాకైతే నా పూర్వజన్మ సుకృతం మొట్టమొదట దేశంలోనే ఆయన నేను ఆయన చనిపోగానే మొట్టమొదటి విగ్రహం నేను పెట్టి పార్కు ఆయన పేరుని పెట్టి గవర్నర్ అప్పుడు సుశీల్ కుమార్ సిండే గారి చేత తీసుకొచ్చి ఓపెన్ చేయించడం కూడా జరిగింది. ఇంకా ఆయన గురించి ఎంత చెప్పుకున్నా అది తరగనటువంటిది. అయితే మహానుభావులు పుడితే కొందరు ఏంటంటే మనం శారీరకంగా మన మధ్యలో ఉండరు కానీ ఈ సమాజం ఉన్నంతకాలం బతికే ఉంటారు అంటానికి ఇవాళ పివి నరసింహరావు జయంతి ఒక నిదర్శనం. ఆయన లేకపోయినా ఆయన మనం స్మరించుకుంటున్నాం. మన బంధువు కాదు, మన రక్త సంబంధికులు కాదు, మనకి ఏది కాదు, కానీ మనందరి కోసం బతికాడు ఆయన. కాబట్టి మనందరూ కూడా ఇప్పుడు ఉన్న మిత్రులు మనం ఎంతమంది వచ్చినా, ఎంతమంది అని కాదు, కడివేడు పాలు కాదు, వచ్చిన 10 మంది కూడా ఈ సమాజం కోసం ఆలోచించేటువంటి మంచి వ్యక్తులు అందరూ కూడా వచ్చారు. ప్రత్యేకించి మా మిత్రుల్ని కూడా అభినందిస్తూ ఆ 104వ జయంతి కార్యక్రమం ఒక చరిత్రఘట్టమైనటువంటి ఈ ఫ్రీడమ్ పార్క్ లో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి మరొకసారి మా మిత్రులందరికీ, సమితి సభ్యులకి, పాల్గొన్న వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ పివి నరసింహరావు, జోహార్ పివి నరసింహరావు, జోహార్ పివి నరసింహరావు.